సిప్రదన ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేటితో నిందితుల రిమాండ్ ముగియనుంది. దీంతో వారిని ఏసీబీ కోర్టులో విచారణకు హాజరుపరుచున్నారు అధికారులు. మొత్తం 12 మంది నిందితులు ఏసీబీ ముందుకు రానున్నారు. ఇక విజయవాడ జిల్లా జైలు నుంచి 5, గుంటూరు సబ్ జైలు నుంచి 2 నిందితులను కోర్టులో హాజరుపరుచున్నారు అధికారులు. అటు ఇప్పటికే బెయిల్పై ఉన్న 5 నిందితులు కూడా విచారణకు రానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ కాంతి, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేటితో నిందితుల రిమాండ్ ముగియనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్కామ్ కి సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఒకవైపు మిథున్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ ని రద్దు చేయాలి అంటూ హైకోర్టులో ఏదైతే సిట్ వేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరగబోతా ఉంది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే రిమాండ్ లో దానికి సంబంధించినటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. మరొక వైపు లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి నిందితులకు సంబంధించినటువంటి రిమాండ్ గడువు ఈ రోజు తోటి ముగియడంతో కోర్టులో హాజరుపరిచేందుకు ఏదైతే పోలీసులు ఇప్పటికే కోర్టుకి తరలించడం జరిగింది. అటు విజయవాడ జైలు నుంచి ఇటు గుంటూరు నుంచి కూడా నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే జిల్లా జైలు నుంచి 5, గుంటూరు సబ్ జైలు నుంచి 2 నిందితుల్ని కోర్టులో హాజరుపరచున్నారు. అయితే బెయిల్ పైన ఉన్నటువంటి 5 నిందితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ రోజు కోర్టులో హాజరవుతారు. మొత్తంగా 12 మంది నిందితులు కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో ఈ రోజు తోటి నిందితుల రిమాండ్ ముగియడంతో కొంతమంది బెయిల్ వచ్చినప్పటికీ కూడా బెయిల్ కి సంబంధించినటువంటి వాదనలు కూడా వచ్చడంతో ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరు కానున్నట్టు. రైట్, థ్యాంక్ యూ కాంతి.